This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసం వచ్చింది అనగానే ఒక మంచి పండగ వాతావరణము, ఎక్కువగా మాసం అంతా కూడా శుభకార్యాలుకి పెట్టింది పేరుగా మాట్లాడుకుంటూ ఉంటాము. గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, రకరకాల పండుగలు, పబ్బాలు, పర్వదినాలు, ఫుల్ బిజీ బిజీ బిజీ. అసలు ఆడవాళ్ళకి మామూలు హంగామా హడావిడి ఉండదు ఈ నెలంతా కూడా. మగవాళ్ళ పర్సులు ఖాళీ అవుతుంటాయి, ఆడవాళ్ళ బుట్టలు నిండిపోతుంటాయి పళ్ళతో. అదే శ్రావణ మాసం. అంతే అంటారా గురుగారు? అయితే వ్రతాలు ముఖ్యంగా, రకరకాల పూజలు, ఎన్నో రకాల ఆలయాలకు వెళ్ళడం, దర్శించుకోవడము, రకరకాలుగా చేస్తూ ఉంటారు. అసలు ఎందుకని ఈ మాసానికి ఇంత విశిష్టత అంటారు గురుగారు? ఒకటి, బాగా ఎండలు కాసి ఒక్క తొలకరి జల్లు పెడితే హాయిగా ఉంటుంది. అవును. బాగా ఆకలేసి మంచి పంచపక్ష పరిమాణాలతో భోజనం పెడితే హాయిగా ఉంటుంది. ప్రాపంచికం. ఆధ్యాత్మికంగా చూస్తే దీని ముందు వచ్చే మాసం శూన్యమాసం. అది డ్రైగా ఉంటుంది. శివరాత్రి తర్వాత పెద్ద బిజీ ఏమి ఉండదు మనకి. ఒక ఉగాది వస్తుంది మధ్యలో, అది ఒక రోజే. మధ్య మధ్యలో ఏం పెద్దగా రావు. శ్రీరామనవమికి వస్తుంది, అక్కడక్కడే వస్తాయి. కానీ శ్రావణ మాసంలాగా ప్రతి మంగళవారం పూజే, శుక్రవారం పూజే. అది శ్రావణ మాసం మధ్య మధ్యలో కృష్ణుడు వస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో వరాహ జయంతి అంటారు, హయగ్రీవ జయంతి అంటారు. ఆ రకంగా మొత్తం ఒక ఆధ్యాత్మిక వర్షం లాగా ఆ చైతన్యం కురుస్తుంది కదా. అందుకు శ్రావణ మాసం అంత విశిష్టత అంటారు. ఇంకోటి, ఏ పేరులోనైనా విశిష్టత ఉంటుంది. శ్రావణం అన్న పేరు శ్రవణంలో వచ్చింది. అది వేదానికి సంబంధించింది. వేదం అందుకే అపౌరుషేయం, వినదగిందే కానీ చదివిది కాదంటారు. విని నేర్చుకోవాలి. ఆ రకంగా చూస్తే వేదానికి సంబంధించిన జ్ఞానం శ్రావణ మాసంలో పూజలు చేయడం వల్ల మనకు లభిస్తుంది అని ఒక నమ్మకం ఉంది. ఇంకో రకంగా చూస్తే శ్రవణం మన వెంకటబాబు నక్షత్రం, విష్ణుమూర్తి నక్షత్రం. అటువంటి స్థితికర్త యొక్క నక్షత్రంతో కలిసినటువంటి పేరు కలిగిన శ్రావణ మాసం అనేటప్పటికీ అదంతా ఆధ్యాత్మిక లోటు లేదు. సంచేత ఇంకోలా చెప్పాలంటే, ప్రాపంచికుల్లో ఎంత వద్దన్నా అందరికీ కావాల్సింది ఏంటి? డబ్బులు. ఆ డబ్బులు ఇచ్చే లక్ష్మి, వరలక్ష్మి ఇక్కడే వస్తుంది. ఈ రకంగా చూసినా కూడా శ్రావణ మాసంలో అందరి దేవతలకన్నా మనకి చాలా ముఖ్యమైన లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి అటు విష్ణుమూర్తి, ఇటు పద్మనాభ సహోదరి కృష్ణుడు వస్తున్నాడు, విష్ణుమూర్తి వస్తున్నాడు, లక్ష్మీదేవి వస్తుంది. అందరి దేవతలు వచ్చిన ఆ మాసం కాబట్టి శ్రావణ మాసం అంత విశిష్టత. ఓకే. మరి ఇప్పుడు ప్రతి ఒక్క తిథి, ప్రతి ఒక్క వారము ప్రత్యేకతతో కూడుకున్నదనే మాట్లాడుకున్నాం కదా గురు. ముఖ్యంగా సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, ఈ 4 మాత్రం ఇంకా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. ఏ రకంగా చేయొచ్చు అంటారు? నన్ను అడిగితే నేను టోటల్ ఎగెయిన్స్ట్. ఏ రోజు భగవన్నామం చెప్పుకుంటావో ఆ రోజు అంతా కూడా విశిష్టతే. ఓకే, ఈవేళ బుధవారం అనుకోండి, శుక్రవారం చాలా మంచిది, శుక్రవారం పూజ చేయమంటాను. గురువారం టపిమంటే ఏ రోజు గ్యారంటీ కాదు. అంచేత కాకపోతే కహీలహ్రీం హసకహలహ్రీం పగలహ్రీం పంచదశి మంత్రం. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత ఉంటుంది, ఎనర్జీ, అధిష్టాన దేవత. అలాగా కొంతమంది దేవతలు అధిష్టానంగా ఉన్నటువంటి ఆ రోజుని మనం పూజలు చేస్తే ప్రకృతి నుండి సపోర్ట్ ఎక్కువ వస్తుంది, మనకి ఫలితం బాగుంటుందని శాస్త్రంగా చెప్తుంది. ఆ రకంగా కొంచెం విశిష్టత ఉండదు. కానీ సోమవారం శివుడిది, శనివారం వెంకటబాబుది, శుక్రవారం లక్ష్మీదేవి, ఈ డివిజన్ మనం చేసుకున్నాం. అందరి దేవతలు ఒకడు, ఒకే దేవత పలు రూపాల్లో నన్ను రక్షిస్తుంది అన్న సిద్ధాంతమే సత్యం, శుద్ధ సత్యం. ఈ మధ్యలో ఈ శివుడు వేరు, విష్ణుమూర్తి వేరు, పార్వతీదేవి వేరు, లక్ష్మీదేవి వేరు ఒక వెరైటీగా మనం భావిస్తున్నామే తప్పితే
అన్నీ కలిపి ఈ శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉన్న సర్వానందమయ చక్ర స్వామి ఆ దేవత ఉంది కదా ఆవిడే. అంచేత శ్రావణ మాసంలో ఇవన్నీ వదిలే వెంకటేశ్వర స్వామి కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఇంకొక అవతారం కాబట్టి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే మంచిది. రైట్. శుక్రవారం నాడు మన లక్ష్మీదేవి ఎలాగా ఉన్నారు. మంగళవారం నాడు మంగళగౌరీ దేవత కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతుళ్ళకి చాలా మంచిది అంటారు. నిజానికి చెప్పాలంటే గౌరీ పూజని పెళ్లిళ్ళలో చేస్తూ ఉంటారు. అవును గురుగారు. నమ్మకం ఉందా? ముహూర్తానికి ముందు అమ్మాయిని కొంతమంది బుట్టలో కూర్చోబెట్టి తెస్తూ ఉంటారు. మా పద్ధతుల్లో చేస్తాం. ఏది ఏమైనా ఆ గౌరీ పూజ ఎందుకు చేస్తారు? దంపత్ అభివృద్ధ్యర్థం మన మంత్రతో కంకణం కడతారు తోరం అమ్మాయికి. ఆ గౌరీ సంసారాన్ని రక్షిస్తుంది, ఆ శక్తి ఇస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో నేను చెప్తూనే ఉంటాను, 9 గంటలకి ముహూర్తం అయితే మనం గౌరీ పూజ 6 గంటలకు మొదలెట్టుకోవాలి. ఒక గంట చెయ్యాలి. లలితా సహస్రనామం చదవాలి. అందరు ముత్తైదువుల్ని పిలవాలి. వాళ్ళందరూ కలిపి ఆ పూజలో పాల్గొని ఆ అమ్మాయికి బొట్టు పెడితే వీళ్ళ సౌభాగ్యం అంతా కలిపి ఆ బలం, సౌభాగ్య బలం, మాంగళ్య బలం అంటారు, ఆ మాంగళ్యానికి బలం చేకూరుతుంది. అంత ట్రెడిషనల్ వాల్యూతో కూడినటువంటి గౌరీ పూజని మన వాళ్ళు ముహూర్తానికి అరగంట ముందు మొదలెట్టి ఏదో తూతూ మంత్రాలతో కానిచ్చేసి పద 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 అని తీసుకెళ్తారు హడావుడిగా. మరి అదే వాళ్ళు 2 గంటలు ఫోటో షూట్లు తీసుకుంటారు. ఒప్పుకుంటారా? నిజమే గురుగారు. ఇది ఒక కారణం, బలమైన కారణం. వివాహ వ్యవస్థ చిన్నాభిన్న అవడానికి కూడా ఇది ఒక కారణం. సో ఎనీవేస్ ఆ గౌరీ మరి పెళ్ళి అయ్యాక ఆ పెళ్లి కూతురికి శ్రావణ మాసంలో మొట్టమొదట సంవత్సరం, ఇది 5 సంవత్సరాలు చేయాలంటారు కానీ అట్లీస్ట్ మొట్టమొదటి సంవత్సరంలో మంగళగౌరీ వ్రతం అని చేస్తారు. ఇది పెళ్ళి అయిన వాళ్ళే చెయ్యాలి అంటారు. నన్ను అడిగితే పెళ్ళి అవని వాళ్ళు అదే మంగళగౌరిని కాత్యాయిని అని పేరుతో పిలిచి, అమ్మ నాకు మంచి భర్త దొరికేది చూడు. దేవత ఒక్కళ్ళేనరా, మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కానీ దేవత ఒక్కళ్ళే. అదే మంగళవారం నాడు పెళ్ళి అవని వారు కాత్యాయిని అన్న పేరుతో పూజ చేయండి శ్రావణ మాసంలోనే. అంతేగాని వీళ్ళే పూజ చేయాలి, వీళ్ళు పూజ చేయకూడదు, ఇలాగా సందేహాలతో కొట్టుకుంటున్నాం. మంగళగౌరి వ్రతం ఇలా చేసుకుంటూ పోతే శుక్రవారం నాడు చేసే పూజే ఏం పూజ? వరలక్ష్మి పూజ. సౌభాగ్య లక్ష్మీ బారమ్మ చాలా ఇష్టం. వాళ్ళందరినీ చూస్తే మాకు కూడా కనువిందు ఈ శ్రావణ మాసం. మగవాళ్ళకు కూడా చక్కగా అలంకారాలు కట్టుకుని గలగల పట్టుచీరలు నగలు గలగల్లాడుతూ మంగళకరంగా కనిపిస్తారు అందరూ, ఆడవాళ్ళందరూ దేవతా స్వరూపులు. సో ఆ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేది శుక్రవారం నాడు అన్నారు. ఇక్కడ కూడా నేను శాస్త్రం మీద నాకు గౌరవం ఉంటే న్యాయంగా ఆ రోజే చేయాలి. పౌర్ణమి నుండి వచ్చే శుక్రవారం. వీళ్ళు దాన్ని అమెండ్ చేసి ఏదో ఒక రీజన్ చెప్పి ఏ శుక్రవారం పర్వాలేదు అన్నారు. నన్ను అడిగితే అన్ని శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకోమంటాను ఓపిక ఉంటే. అది కరెక్ట్ పద్ధతి. ఏదో ఒక శుక్రవారం చేయడం అనేది అంత మంచిది కాదు. శ్రావణ శుక్రవారం పౌర్ణమిని వచ్చే శుక్రవారం చేయలేదు సరే, మిగతా 3 శుక్రవారాలు చేయండి. అంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజ చేయడం భాగ్యం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు, శుక్రవారం నాడు పూజ చేస్తే శుక్రుడు భోగకారకుడు. ఏ సంసారం ఇంతున్నా డబ్బు ఇంతున్నా 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు అనుభవించే భోగమే భాగ్యం. ఆ 10 రూపాయల్లో 9 రూపాయలు అనుభవించి ఇంకొక రూపాయి దానం చేస్తే అది సౌభాగ్యం. రెండింటికి అంత తేడా ఉంది. ఈ రెండింటిని ఇచ్చేటటువంటి తల్లి వరలక్ష్మీదేవి. ఆవిడ్ని మనం ఈ శ్రావణ మాసంలో పూజ చేస్తాం. చూడండి ఎంత విశిష్టత ఉందో నిజంగా. అయితే ఇప్పుడు గురుగారు మీరు అన్నట్టుగా 3 వారాలు చేయకుండా ఒకటే వారమే చేస్తుంటారు. మళ్ళీ ఆ ఒక్క వారం కూడా వీలు పడని వాళ్ళు ఏదో ఒక వారం చూసుకొని పెట్టుకుంటారు. అలా చేయొచ్చు అంటారా? ఎలాగైనా సరే శుక్రవారం నాడు ఏదో ఒక వారం శుక్రవారం నాడు మనకి మనస్సు స్థిరంగా ఉండాలి. చాలాసార్లు మీకు చెప్పాం, ఇది చెయ్యాలి అని తపన ఉండాలి కానీ
ఇది చెయ్యాలే అన్నట్టు చేయకూడదు. తప్పదు రెండింటికి తేడా అన్నట్టు. ఉంది. అవును గురుగారు. ఒక బర్డెన్ కింద భావిస్తూ చేయకండి. ఇది చెయ్యాలి అని తపనుంటే నన్ను అడిగితే ఎవరైనా ఉన్నారో లేదో నాకు డౌటే, కానీ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు చేసేయాలి. 4, 5 వస్తాయనుకోండి. ఆ 4 శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని అసలైన అర్థం చేర్చుకుంటూ చేయాలి. మనకి పూజలు ఒక్క వ్రతం చేస్తే ఫలించాలి. వీళ్ళు మంగళగౌరి వ్రతాన్ని 5 సంవత్సరాలు చేయాలన్నారు. ఎందుకు? ఈ కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురికి కొత్తగా సంసారంలో ఇవ్వడానికి వెంటనే ఇవ్వలేదు. ఈ గౌరీదేవి యొక్క శక్తి వల్ల మెల్లిమెల్లిగా ఈ పంచేంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుని అక్కడ అడ్జస్ట్ అయ్యి బతకాలంటే 5 సంవత్సరాలు నువ్వు చేయాలను. 5 మంగళవారాలు కాదు, 5 సంవత్సరాలు అంటే 5 నాలుగు 20 అనుకోండి. అలాగా వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కసారి చేస్తే మనకి ఫలితం ఇవ్వాలి. ఎందుకు మనకి ఇన్నిసార్లు లక్ష్మీ వ్రతం చేస్తున్నా మనకి ఆ భాగ్యం భోగం ఎందుకు కలగలేదంటే దాని అంతరార్థం తెలియకుండా చేస్తున్నాం అన్నమాట. ఏది ఎలా చేయాలో దాని విశిష్టత తెలుసుకుని ఆ తాదాత్మ్యంతో చేస్తే ఒక్క వరలక్ష్మి వ్రతంతో ఆ చారుమతి గల్లు గల్లు ఈ అనుభవాలన్నీ మనం పొందొచ్చు. అది సత్యం. సాధ్యపడుతుందా గురుగారు ఈ కలియుగంలో అనుభూతులన్నీ చెందడం? ఇది సాధ్యపడుతుందా లేదా అని చెప్పడానికి నాకు శక్తి లేదు, కానీ డెఫినెట్గా అనుభవం అయితే కలుగుతుందండి. ఉదాహరణ తీసుకుందాం చూడండి. మీకు తెలుసు, మీ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. ఆ వ్రతం ఎలా మొదలవుతుంది? ఏ వ్రతమైనా తర్వాత సెప్టెంబర్లో వినాయక చవితి వస్తుంది. మనం అనుకుంటాం ఆ పూజ టైంలో చేసి ఇదే పూజ అంటారు. కానీ కథ ఏం చెప్తుందంటే పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకుని దాకా ఆ రోజంతా వరలక్ష్మీదేవిని గురించి ఆలోచిస్తూనే గడపాలి. అది ఫస్ట్ ప్రిన్సిపల్ చేయాల్సింది. సో ఆడవాళ్ళందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేయాలంటే పొద్దున్నే లేవగానే మంచం మీదే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే అని మంత్రం కానీ, లేదా లక్ష్మీ క్షేత్రముద్రాంతనయం శ్లోకం కానీ, హ్రీం మహాలక్ష్మి అయిన మంత్రం కానీ, పళ్ళు కూడా తోకోడు, ఆ మంచం మీద చెప్పాలి. అవునా గురుగారు? భయమేస్తుందా? పళ్ళు ఇప్పుడు అమ్మవారి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి, పూజల్లో పాల్గొనాలి అని అంటే ఖచ్చితంగా మనం శుభ్రంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇన్ని భక్తి కార్యక్రమాలు అందరికీ చెప్పిస్తున్నారు, సంఘంలో ఎంతో కొంత మార్పు తెస్తున్నారు. సో విజిత అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ప్రేమ వచ్చేసింది. మీరు రేపు పడుకుంటారు, ఇలా పడుకోగానే రేపు పొద్దున్నే శ్రావణ మాసంలో తడుతుంది, అమ్మ విజిత నేనే లక్ష్మీదేవిని నేను అనుగ్రహించడానికి వచ్చాను. ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ పడుదోకుని వస్తానంటారా? చెప్పండి. అస్సలు మరి పడుదోకునండి, ఈ లోపల ఆవిడ పోతుంది. మరి అదే మరి అప్పుడు లేని లాజిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు? అమ్మో, అప్పుడు అమ్మవారిని ఎలా కాదంటాం గురుగారు ముందు ప్రత్యేక. ఎందుకంటే ఇక్కడ లేదని మీకు చాలా నమ్మకం కాబట్టి తీరుబడిగా పడుతోతున్నాం అంతే. అక్కడ అమ్మ వచ్చేసింది నమ్మకం ఉంది కాబట్టి పడుదోకు కూడా నేను చెప్పగలను. ఓకే, ఇక్కడ తోవడం కాదు, ఇక్కడ తెలవాలి. అంటే అక్కడే చెప్పేసి స్నానపు గదిలో కూడా అమ్మవారి శ్లోకాలు చెప్పుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏ పతివ్రతకైనా భర్త పేరు చెప్తే ఇంకా పొలగించిపోతుంది. లక్ష్మీదేవి వాసుదేవుడి పేరు చెప్తే ఇంకా పొలగించిపోతుంది. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రంతో స్నానం చేయండి. మీ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయిపోయింది, అప్పుడే మంచం మీద అయిపోయింది, ఇదైపోయింది. తర్వాత పూజ గదికి వస్తారు. ఈ వంట వండుతున్న ప్రసాదాలు 9 నైవేద్యాలు చేస్తారా, 1 నైవేద్యం చేస్తారా, అది కూడా నేను డిబేట్లోకి వెళ్ళను. వాళ్ళు 9 నైవేద్యాలు చేయాలి, ఇన్ని నైవేద్యాలు చేయాలంటారు. ఎందుకంటారు? నేను ఇంతే నైవేద్యం చేస్తే ఆ నైవేద్యం కాస్త నేను తినేస్తాను, ఇంకోటి పంతను. నేను 9 నైవేద్యాలు ఇంత చేస్తే 10 మందికి పంచడం కోసం అందరికీ పంచిదే మహానైవేద్యం. నేను ఒక్కడిని తింటే అది నైవేద్యం. ఇంత తేడా ఉంది. మహానైవేద్యం అంటే ఇది కాదు. సో నా శక్త్యానుసారం పిండి వంటలు చేసుకుని అన్ని స్వీట్లు నేను తింటే ఏమవుతుంది? నాలాగా డయాబెటిక్ వస్తుంది నాకు వచ్చినట్టు. నేనే పంచాలి. అక్కడ కూడా భేదభావం లేకుండా ఇంట్లో పని చేసే పని మనిషికి కూడా నేను పంచగలగాలి. పంచని వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు పట్టు చీర కట్టుకునే వాళ్ళకే పంచుతారు, మిగతా వాళ్ళు పనికిరారు వాళ్ళకి. ఇది చాలా తప్పు. సో వంటగదిలో వంట చేస్తున్నంతసేపు కూడా ఇందాక ఒకసారి చెప్పుకున్న విగ్రహాలన్నీ
గదుల్లోనూ అవును. పెట్టుకొని మా జ్ఞాపకం ఉందా ఓ రోజు గుర్తుంది. చెప్పుకున్నాం. అవునవును. అలాగా ఆ విగ్రహం అన్నపూర్ణమ్మ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అన్నపూర్ణమ్మలో లక్ష్మీదేవిని చూస్తూ ఏదో ఒక శ్లోకం లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సూక్తం కానీ చెప్పుకుంటూ పోనీ మీకు రాదు యూట్యూబ్లో వింటూ. పెట్టేసేయండి, ఆడియో పెట్టండి, అది వింటూ కలిగి పెట్టండి, భగవన్నామం చెప్తూ కలిగి పెడితే అది అమృతం అవుతుంది. అది నిజమైన నైవేద్యం. ఓకే. బా చాలా టైం అయిపోయింది, వరలక్ష్మి వ్రతం ఇంకా ఎప్పుడు అవుతుందో ఏమిటో, మళ్ళీ నేను షూట్కి వెళ్ళిపోవాలి అనుకుంటూ చేస్తే ఆ చక్కెర పొంగల్లో ఎక్కడ మిమ్మల్ని అంటలేదు అంటే ఆ చక్కెర పొంగల్లో ఎక్కడ నైవేద్యం, అది ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? అవును. ఆ రోజంతా కూడా అనమాట. అందుకే వాళ్ళు క్లియర్గా చెప్పాడు, ఆ రోజంతా కూడా లక్ష్మీదేవిని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అయిపోయింది. పూజ గదికి వస్తారు. పూజ గదికి వచ్చాక అక్కడ ప్రతి అంశము కూడా చాలా ముఖ్యం. పీఠం ఏర్పరచాలన్నారు. ఆ ఠా తీసేస్తున్నాం, పేట వేస్తున్నాం. అక్కడ ఠా అని ఎందుకు పెట్టాడంటే, ఠా అంటే సంస్కృతంలో నిలువు అని అర్థం. విఠల్ అన్న పదం ఎలా వచ్చిందంటే ఈంటి పెలిస్తే టన్ ఠల్, ఒక ఇటుక వేసి అక్కడ నిలబెట్టాడు. కాళ్ళు పడుతున్నాను అమ్మవారికి, అమ్మా నాన్నకి నిల్చొని ఆయన ఇది పట్టేకి వస్తా అన్నాడు. అంత గొప్పవాడు నామదేవ్. అదే ఈంటి ప్లస్ టల్ దాని మీద నిలుస్తున్నాడు ఎవరు? కృష్ణుడు. అంచేత విఠల్ అయింది అది. అంటే ఠ అంటే అక్కడ పీఠం స్థిరంగా. ఎప్పుడు పీఠం అవుతుంది? మీరు వేసేది పీట వేసినా హ్రీం మహాలక్ష్మే నమః, హ్రీం మహాలక్ష్మే నమః, హ్రీం మహాలక్ష్మే నమః ఆ చిన్న మంత్రం చదువు. అది చెప్తే వెంటనే నాకు కమెంట్లో వస్తాయి, హ్రీంకారం నేను చెప్పచ్చా అండి? చెప్పచ్చా గురుగారు? ఇంకోళ్ళు నేను తిట్టచ్చా అండి అని ఎవరు ఎందుకు అడగండి? మంచి చేయమంటే అది చెప్పచ్చా అండి అంటారు. ఇంకోళ్ళని తిట్టచ్చా అండి ఎందుకు ఎవరు? చెడు మాత్రం మీరు చేసేస్తున్నాం, మంచి చేస్తూ చెప్తుంటే వినిపించుకోవట్లేదు, అందరూ చెప్పచ్చు. హ్రీం అనేది హృలేఖా బీజం. అంటే ప్రతి ఒక్కళ్ళు హ్రీం మహాలక్ష్మి అని అనుకుంటూ ఆ పీట వేయండి. దాని మీద ఒక గట్టి అంచుగల వస్త్రాన్ని పరచాలంటారు. అక్కడ కూడా స్పెసిఫికేషన్ చెప్తారు. గట్టి అంచు అంటే నమ్మకం, మొక్కవోని నమ్మకం. అంతేగాని ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను అయినా ఏమీ రావట్లేదు అనుకుంటూ నీరసపడుతూ కొంతమంది మన క్వశ్చన్లోనే వస్తుంటాయి. అది గట్టెంచే, అసలు అంచేలేదు, పోగులే లేవు దానికి. గట్టెంచి అంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకం. ఈ మాత్రం భాగ్యం ఇచ్చింది. ఎంతమందికి దొరుకుతుంది పూజ చేసుకుని భాగ్యం? ఆ వంద తర్వాత కండిషన్ పెడతాడు, ఆ వస్త్రం కనబడకుండా అంత బియ్యం పోయాలి. అంటే ఏమిటి? వస్త్రం మాయ అయితే మాయని కప్పేసే భక్తి నాకుండా. ఒక్కొక్క బియ్యపు గింజ ఒక్కొక్క భక్తి బియ్యం. అక్కడ కూడా మన వాళ్ళు కొంతమంది ఉద్దండులు అది ఇంకోళ్ళకి ఇచ్చేది కానీ రేషన్ బియ్యం వేసుకుంటారు. అవునా? మనం తినడానికి బాసుమతి, పక్క వాళ్ళకి రేషన్. తప్పేనా? ఇంకా వరలక్ష్మి ఏముంటుంది అక్కడికి? ఉన్నది కలశమే, ఏమీ లేదు అక్కడ. అంటే మంచి బియ్యం పోసి ఆ వస్త్రం కనబడకుండా అంత భక్తిగా ఒక్కొక్క బీజంతో ఒక్కొక్క మంత్రం చెప్తున్నట్టు అంత అన్నిసార్లు చెప్పుకుంటాం. అయిపోయింది. మధ్యలో కలశం పెట్టారు. ఎక్కడ చెప్పుకున్నా తెలియదు. కలశము అంటే అక్కడ పెట్టి ఇది కథలో చెప్తాడు. కలశము బంగారముతో కానీ వెండితో కానీ ఇత్తడి లేక రాగితో కానీ తుదకు మట్టితో కానీ చేసి పెట్టాలి, లోభత్వం పనికిరాదు అంటారు. అంటే ఏమిటి? కలశం ఇక్కడ పెట్టిది కాదు, ఇదే కలశం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాధిత మూలే తత్రతో బ్రహ్మ మధ్యే మాతృగణాసుత కుక్షౌ దుస్సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర. 7 చక్రాలు ఇక్కడ ఉన్నది, 7 సముద్రాలు. అందుకే కలశంలో నీళ్లు పోయాలి. బియ్యం వేస్తుంటారు. ఈ కలశమే మనం, శరీరం. ఆ శరీరంలో ఉన్న ప్రాణశక్తే నీళ్లు. నీళ్లుంటే సరిపోతుందా? అందుకే ఒకసారి ఎక్కడో ఆధ్యాత్మికంలో పెద్ద ఆయన అంటారు, నడిచే శవాలు, పెద్ద అంటే శంకరాచార్య చంద్రశేఖర సరస్వతి, నడిచే శవాల్లా ఉండకూడదు, శివాల్లా ఉండాలని. ఒత్తి ప్రాణం మాత్రం ఉంటే నడిచే శవం. అందువల్ల దాంట్లో ఉండాల్సిన గంధ పుష్ప అక్షతలు వేయమన్నాడు. జ్ఞానం,
గంధం అంటే అసోసియేషన్. ఇది వేస్తూ గంధాన్ని పట్టుకుని అమ్మ నాకు లోపల బయట కూడా మంచి అసోసియేషన్, లోపల ఆలోచనలు మంచిగా ఉండాలి, బయట జనాలు నా చుట్టాలు స్నేహితులుగా మంచిగా నన్ను సన్మార్గంలో నడిపించేటట్టు అంత ధ్యానం చేస్తూ వేయాలి. ఎవరు వేస్తున్నాం? గంధం, పుష్పం, అక్షతం పెట్టేసేయడం ఇలా చేయకూడదు. అవి పట్టుకుని ఒక్కసారి ధ్యానం. ఆ ఒక్కరోజైనా సరే ఇంకే ప్రోగ్రాము లేదు నాకు, ఇదే ప్రోగ్రాం. ఇంతగా చేస్తే వరలక్ష్మి వ్రతం ఇంతేనండి, చిన్నదే. ప్రకృతి వికృతి చేస్తే అయిపోతుంది. వినాయక చవితి కూడా ఇంతదే. ఎందుకు ఇంత దాంట్లో అంత ఫలితం ఉంటుంది? మొదటి నుండి నేను ఇలా చేస్తే అంత ఫలితం వస్తుంది. ఓకే. గంధం వేస్తూ ఆ ధ్యానం చేయాలి. పుష్పం, మంచి చిన్న పుష్పం తీసుకోండి. అమ్మ నా హృదయం కూడా విశాల హృదయం ఉండేటట్టు అనుగ్రహించు తల్లి, నేరో మైండెడ్ మొగ్గలా కాదు అని చెప్పి అలా తలుచుకుని విశాల హృదయంతో దాన్ని వేస్తారు. అక్షతలు, నడుం విరక్కూడదంటారు అక్షతలకి. విరిగిన నూకలా వేస్తుంటారు కొంతమంది, రవ్వలాగా. అసలు విరక్కూడదు. అందుకే బాస్మతి రైస్ని తీసుకుని కొంచెం పసుపు కలిపి ఒక చుక్క నెయ్యి వేసి దాంతో అక్షతలు చేసుకోవాలి. నీళ్లు కలిపి చేస్తే అది మెత్తబడిపోయి విరిగిపోతుంది. విరిగితే దాని క్షతము కానిది అక్షత అంటే విరగంది. విరగంది అని చెప్తే నేను విరిగిన రవ్వ వేస్తే ఉపయోగం ఉంది. ఆ అక్షతలు పట్టుకుని అంటే మొక్కవోని సంకల్పం అంటారు. అమ్మవారు నన్ను రక్షిస్తుంది, నాకు భాగ్యం ఇచ్చింది, ఇస్తుంది కూడా అని చెప్పి అది ఈ 3 వేసాక పంచ పల్లబొమ్మలు పెట్టమంటారు. 5 ఆకులు. దానికి డిస్క్రిప్షన్ రావి, మర్రి, వేప, మామిడి అంటారు. అవన్నీ వెళ్ళొద్దు మనం. ఎప్పుడు దొరికి 5 మామిడి ఆకులు కానీ 5 తమలపాకులు కానీ తిరగేసి పెట్టాలి ఆ కోస పైకి వచ్చేటట్టు. అదే 5 ఇంద్రియాలకు సంకేతం. కూడా మనమే అక్కడికి వస్తున్నాం. ఇక్కడ ఉన్నదే దేహము, ప్రాణము, వాసనలు, ఆధ్యాత్మిక వాసనలు, ఇంద్రియములు వచ్చాయి. దీని మీద ఒక కొబ్బరికాయను పెట్టాలి. ఇక్కడ కూడా పీచు తీసేయాలా, పీచు ఉంచాలా, రెండూ కరెక్టే. పీచు తీసేది కరెక్టే, పీచు తీయకపోవడం కరెక్టే. నేను పీచు తీయను, కానీ తీసేవాడు తీస్తే 3 కన్నులు కనబడతాయి. ఆ కళ్ళు కనబడడం కోసం తీస్తారు వాళ్ళు. మూసుకుపోయి కళ్ళు కనపడడం అంటారా? నేను పీచుంటే అందంగా కనపడుతూ కాస్త రవికలు బాగా పెట్టద్దని నేను. రెండూ కరెక్టే. వాళ్ళది తప్పు కాదు, నాది తప్పు కాదు. ఎంత ముఖ్యమైందంటే ఆ కాయకి ఎక్కడ బొల్లి లేకుండా పూర్తిగా పసుపు రాయాలి. ఇంత తీసుకోవడం, ఇలా పులివేయడం అలా చేయకూడదు. బాగా దట్టంగా పసుపు సౌభాగ్యం బాగా నిండా పెట్టి కళ్యాణ తిలకం దిద్దా. మీకు 2 అమ్మాయిలు అన్నారు కదా, ఆ దిద్దుతూ అమ్మా నా పిల్లలకి మంచి భర్త, ఎప్పుడు కళ్యాణ వయస్సు వస్తుందో అప్పుడు మంచి భర్త లభించేటట్టు నీకు కళ్యాణ తిలకం దిద్దుతున్నాను కదా, వాళ్ళకు కూడా కళ్యాణ తిలకం దిద్ది యోగ్యతను నాకు కల్పించు. చూడండి ఎంత ప్రార్థన చేసుకోవచ్చు అనుకుంటూ కళ్యాణ తిలకం దిద్దా. అది ఆత్మ సంఖ్య. దీని మీద మన సమోసాలాగా మడత పెట్టి చేస్తారు కదా, సమోసా మడుపు, ఆ మడుపు అలా మడిచి రవికుంటని వెంటనే సమోసా మీద పోతుంది దృష్టి. అలా మడిచేసి అమ్మవారికి ఆ వస్త్రాన్నిలాగా పైన పెడతాం. అదేంటే ఓ రూపు వస్తుంది అనమాట. ఇప్పుడు నాలో ఉన్నటువంటి శరీరమే, నాలో ఉన్నటువంటి శక్తే అక్కడ పెడుతున్నాం. అందుకే కథలు చెప్తాడు, కలశం మీద అమ్మవారిని ఆవాహన చేయాలంట. ఏ కలశం? ఈ కలశం కాదు, ఈ కలశం మీద అమ్మవారిని ఆవాహన చేయాలి. ఎప్పటి నుండి? పొద్దున్న మంచం మీద లేచిన దగ్గర నుండి. భయపడిపోకూడదు, రేపు చెయ్యాలి మీరు. లక్ష్మీ క్షీరసముద్రం, అర్థమైందా? సరే, అయిపోయాక ఇంకా మామూలుగా మిగతా కథలు మామూలు చేస్తారు. చేశాక 9 పోగులు గల తోరణం కట్టుకోండి. 9 ముళ్ళు వేసి 5 పోగులు 9 పోగులు కొంటారు. అక్కడ కొట్టుకుంటూ చచ్చిపోతూ ఉంటారు. అది ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఏదో ఒకటి 5 పోగులనే వేసి 9 ముళ్ళు వేసి కట్టుకోండి. ఎందుకు? నవయోన్యాత్మక శరీరం, నవరంధ్రాలతో నవమాసాలు చెరబడి నవరంధ్రాలతో భూమిపై దిగబడి మానవ శబ్దంలో ఉన్నటువంటి నవశబ్దాన్ని జోడించి మనం ఉన్నాం. నవ అన్నదానికి అందుంది. అందుకు ఆ 9 గ్రంథులు ముళ్ళు వేసి, ఇవన్నీ గ్రంథి అంటే ఏమిటి? ఈ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవ్వకుండా ఉండే అడ్డు. మనకి 3 చెప్పారు లలితా సహస్రం, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. 3 కాదు ఇంకా 6 గ్రంథులు యాడ్ చేసి నాలో ఉన్న అడ్లు, అవి
ఆ అడ్లుకి అధిష్టాన దేవత ప్రథమ గంధిము కమలాయనమ ఏదో మంత్రాలు ఉంటాయి. ఆ పేర్లు చెప్పి అన్ని 9 గంధుల మీద పసుపు కుంకుమ వేసి తోరం కట్టుకోవడం వల్ల నాలో ఆధ్యాత్మిక శక్తి అడ్డు లేకుండా ప్రవహించుకాక. అది తోరం మంత్రం కూడా ఉంది. ఆ మంత్రంలో అర్థం ఇదే, సౌభాగ్యం నాకు వచ్చుగాక. పద్నామి దక్షిణే హస్తే అని నవసూత్ర ప్రభం అని వస్తుంది కదా, ఆ సౌభాగ్యం వచ్చుగాక అని కట్టుకోవాలి. తర్వాత వాయనం ఇవ్వాలి అంటారు. అక్కడేంటి, వాయనంలో 9 బూర్లు పెట్టి మంగళ ద్రవ్యాలని పెట్టి పసుపు కుంకుమ గాజులను పెట్టి ముత్తైదుకి ఇస్తారు. ఏమంటారు, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం, ఇస్తినమ్మ వాయనం అక్కడ ఏంటి తెలుసా అండి, అసలు ఒకసారి ఇచ్చి ఊరుకోవాలి. ఇస్తున్నాం ఎన్నిసార్లు ఎందుకంటే ఎవరికైనా డౌట్ వచ్చిందా? నిజమే గురుగారు. ఎందుకని? ఎందుకంటే అది ఇచ్చేది యాక్చువల్గా ఆ సువాసినికి ఇవ్వట్లేదు మీరు, ఆ సువాసిని రూపంలో ఉన్న వరలక్ష్మీదేవికి ఇస్తున్నారు. ఇస్తినిమ్మ వాయనం. అక్కడ ఉన్నవి చీరారవికలు కూడా కాదు, నా భక్తి, నా శ్రద్ధ, నా నమ్మకము, నా సరెండర్, శరణాగతి అన్న వాయనం నేను ఇస్తున్నాను. పుచ్చుకున్న వాయనం ఆవిడ సంతోషించి నాకు సౌభాగ్యం ఇచ్చేస్తుంది. అది నేను పుచ్చుకుంటున్నా. మరి పుచ్చుకుంటే 3 సార్లు పుచ్చుకుంటే బాగా గట్టిగా ఉంటుంది కదా. ఇచ్చిన వాయనం పుచ్చుకున్న వాయనం, ఇచ్చిన ఇది కంటిన్యూస్. అది 3 సార్లు కాదు, 4 సార్లు 5 సార్లు 8 సార్లు చెప్పుకున్నా పర్లేదు. అలా 10 సార్లు చెప్తే ఆవిడ ఇవ్వమ్మా నేను ఇండిపోవాలని టైం అయిపోతుంది. అదే ఒక మినిమం 3 సార్లు చెప్పుకున్న తర్వాత పూజ చేసిన బ్రాహ్మణుడికి యథాశక్తి దక్షిణ ఇచ్చి సంస్కరించాలంటారు. అది ఆచారం. పోతే కథకు వస్తే, కథ మన వాళ్ళు తెలిసిన కథ అయినా కదా అని గడగడగడగడగడా చేస్తారు. దాంట్లో ముఖ్యమైన వాక్యాలు మర్చిపోతున్నాము. ఏంటవి గురుగారు? ఆవిడ పేరే ముఖ్యం. ఫస్ట్ చారుమతి. చారు అంటే ఏంటి? 4 అదొకటి. చారు అనేది పైనాపిల్ చారు, మిరియాల చారు అది కాదు. చారు అంటే సంస్కృతంలో అందమైన అని అర్థం. చారు హసన్, చారు హాస, ఆ పేర్లు మంచిగా నవ్వివాడని. చారు హసన్. చారుమతి అందమైన బుద్ధి కలది. అంటే హీరోయిన్కి అందమైన బుద్ధి ఉంది, ముందే చెప్పేస్తున్నారు క్యారెక్టర్ని అంతా. అందమైన బుద్ధి ఎలా ఉంటుందో వర్ణిస్తాడు. ఇది ముఖ్యం వరలక్ష్మి వ్రతం. ఇది కానీ అనకూడదు. కానీ 9 రకాల నైవేద్యాలు చేసేయచ్చు మీరందరూ, 21 చేసేస్తారు, వాయనాలు ఇమ్మంటే ఇస్తారు. ఈ ఒక్క లైను పాటించడానికి ఇంకో జన్మెత్తాలి, శ్రమించాలి అలా. అందుకు ఎందుకంటే చారుమతి దేవి ఉదయాన్నే నిద్రలేచి, అదే కష్టం మనకి, సూర్యుడు రావడానికి ముందే లేవాలి. గయ్యాళిగాక మితముగా సంభాషించు, ఇది కూడా కష్టం. ఇంకా కష్టం వస్తుంది. పెనిమిట్ని అత్తమామలను దైవముగా భావించి, అంతే ఇంకైపోయి. ఇంక వరలక్ష్మి వ్రతం చేయడం ఇంపాసిబుల్. చేయకున్నా ఏం లేదు, మేము ఎందుకు చూస్తాం. అలాగే ఇదే మెయిన్. భర్తను అత్తమామలను దైవంగా ఆ ఒక్కరోజైనా భావించండి రా బాబు. మా అమ్మగారు ఇప్పటికీ నేను గుర్తుంది, 3:30కి లేచి మా నాన్నగారి కళ్ళకి అద్దుకుని మంగళసూత్రం తీసుకుని ఇలా అద్దుకుని అప్పటి నుండి మొదలెడుతుంది అనమాట స్తోత్రాలు. ఈ రోజుల్లో అలా చేసేవాళ్ళు లేరు. ఇది సరెండరా బానిసత్వమా అలా ఆలోచించకూడదు. స్త్రీలో ఉన్న గొప్పతనం అది. వాడు ఎలాంటి వాడైనా సరే తల్లి హృదయం ఎలా ఉంటుందో అలాగ సరెండర్ అయ్యేదే నిజమైన స్త్రీ. అలాంటి స్త్రీలు రుద్రం చదవక్కర్లేదు, పురుష రుద్రం చదవక్కర్లేదు. ఆ చదవక్కర్లేని దాన్ని మార్చి మన వాళ్ళు చదవకూడదు అని పెట్టి అసలే ఎవరికి కావాలో అవసరం అక్కడే వాళ్ళని చదవనీయకుండా చేస్తారు. ఇక్కడ లోపం. అంచేత గయ్యాళిగాక మితంగా సంభావించు, భర్తను పెనిమిటిని అత్తమామను దైవంగా భావించి వాళ్ళు నమస్కరించి, ఇంత మంచిగా ఉంటే ఎవరికి నచ్చదండి. ఆవిడ కాళ్ళలోకి వచ్చేస్తారు, నేను నిన్ను అనుగ్రహిస్తాను అలా చెప్పేస్తుంది. అక్కడ ఇంకోటి, తనకొచ్చిన కల్ని ముందు భర్తకి అత్తమామలకు చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుని వచ్చిన స్నేహితులకి చెప్తుంది, చెలికెత్తలకి చెప్తుంది. అంటే స్వార్థం లేదు అక్కడ. నేను ఒక్కదానే, మనకి ఇప్పుడు ఏదైనా వచ్చిందనుకోండి ముందు మనం వెళ్ళిపోయి, ఆ స్వార్థం లేదు. చెలికెత్తలు చేస్తారు, సరే పూజ చేస్తారు అందరూ. అక్కడ కూడా పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం ఎప్పుడు వచ్చినా అని ఆతురతతో ఎదురు చూస్తారు. వాళ్ళు ఉత్సాహంతో ఎదురు చూస్తారు, మనం బెంగతో ఎదురు చూస్తాం.
ఎలా చేస్తానో ఏమిటో ఇంతమంది అవునవును. పిలిచేసాను అనుకుంటాం. వెంకట కోసం ఉత్సాహంతో ఎదురు చూశారు. ఆ, ఈ క్యారెక్టర్స్ అన్నీ నాలో రావాలి. నాలో అంటే పూజ చేసే చేసే వాళ్ళు. అలా ఉన్నప్పుడు అంత తాదాత్మ్యంగా చేస్తే, అలాగే ఒక పుష్పం తీసుకుని ఐం హ్రీం శ్రీం ప్రకృత్యే నమః శ్రీం ఐం హ్రీం శ్రీం విద్యాయ నమః శ్రీ ఇలా వెయ్యాలి. ఇంకా మీకు ఓపిక ఉంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయిన మంత్రం, ఆ మంత్రాన్ని ముందు వెనక పెట్టి అష్టోత్తరం చేయండి. లక్ష్మీదేవి ఇంట్లో కూర్చుంటుంది స్థిరంగా. అంత గొప్ప. కనీసం ఐం హ్రీం శ్రీం ప్రకృతి అంత నెమ్మదిగా పుష్పం వేస్తూ చేయాలి. ఒక ప్రదక్షిణ చేయగానే కాలికి గల్లు గల్లు అని శబ్దం ఏర్పడుతుందంట. మనకి ఎందుకు గల్లు గల్లు శబ్దం రాదు, కేళ నొప్పులు వస్తున్నాయంటే మనకి అంతరార్థం గ్రహించటం లేదు, లిటరల్ మీనింగ్ తీసుకుంటున్నాం. వాళ్ళకు వచ్చేయ అంటే అది కాలంలో జరిగింది, అది వేరే విషయం. మన ఎసెన్స్ తీసుకుంటే ప్రదక్షిణానికి మంత్రం ఏంటి? ఆత్మ ప్రదక్షిణ త్రయ నమస్కారాన్ని సమర్పయాం అంటే 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గిరగిరా ఇలా తిరగడం కాదు. ఇక్కడ నుండి పైకి కుండలిని శక్తి మూలాధారం శాస్త్రానికి వెళ్ళి మళ్ళీ మూలాధారానికి వస్తే ఒక ప్రదక్షిణ. అంటే నిజంగా యోగ మార్గంలో నన్ను నేను పరిశీలిస్తూ నేను నడిచి జీవన దారి సరిగ్గా ఉండాలి అనేది ఆత్మ విచక్షణ, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అది చేసుకోవాలి. అది మొదటి ప్రయోగం. అలా చేస్తే గల్లు గల్లుమన్న గజ్జలు కాదు, ఇదేముంది రేపు పొద్దున పారేస్తాం. ఇది అనాహత అనుసంధానం కరిష్యే అంట. లోపలున్న అనాహత శబ్దం వినిపిస్తుంది, ఓంకారం లాగా. అంత హై లెవెల్ ఇప్పటికీ ఉంటుంది. ప్రాణఘోష అని మనకి వినబట్టం లేదు, ఆ శబ్దం వినబడింది. ఇకపోతే 2వ ప్రదక్షిణ చేస్తారు. ఒంటినింత దగద్దగాయమైన ఆభరణాలు వస్తాయండి. మనం చూసుకుంటే ఏముండవు అక్కడ. ఏంటి ఆభరణం? ఆభ అంటే కాంతి. సో మన అంగాలు ఏ పని ఏది చేయాలో అది చేస్తే అది ఆభరణం కిందే లెక్క. నాలుక ఎప్పుడు ఒక రోజులో మేజర్ పోర్షన్ భగవన్ నామని చెప్పాలని అప్పటి శాస్త్రం. ఇప్పుడు కనీసం 5 నిమిషాలు చెప్పండి అని మొత్తుకుంటుంది అమ్మ. అందుకే బిల్వమంగడు ఆ రోజుల్లో రాశాడు, జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితన్వా పరమం వదామి అవర్ణయేదా మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేది. అంటే రసమెదిగిన నాలుక అది ఇది మాట్లాడి ఎందుకు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు? 3 పదాలు ఉన్నాయి, గోవింద దామోదర మాధవ. 3 పదాల్లో ఒక్క పదం చెప్తే నీ జన్మ చరితార్థం అవుతుంది. ఒక నాలుగుకి అంత వాల్యూ ఇచ్చాడు విలువంగళ్ళు. ఈ దేహాన్ని ఎంత ఉపయోగిస్తున్నాం? పొద్దున్న లేతే ఏమని అరుస్తుంటాం కదా. ఇలా అరవకుండా నాలుకని కొంత భాగమైనా సరే అమ్మవారి స్తోత్రమో ఏదో స్తోత్రం, ఇది ఆభరణం. ఇలాగ ప్రతి ఇస్తూన చెయ్యి ఆభరణం. ఇది గాజులు. ఇస్తూన చెయ్యి ఎప్పుడు వింటున్నది, ఇది దుద్దులు. ఇలాగా ఆలోచిస్తే ప్రతిదీ ఆభరణమే. అటువంటి ఆధ్యాత్మిక చైతన్యం వచ్చింది. 3వ ప్రదక్షిణ చేస్తారు. వాళ్ళని ఇళ్ళకి తీసుకువెళ్ళడానికి గుర్రాలు ఏనుగులు పూల్చిన బంగారు రథాలు వస్తాయంట. అంటే స్త్రీలందరికీ అది స్వార్థం అని అన్ను, భర్త కన్నా ముందు వెళ్ళిపోవాలనుకుంటారు అందరూ. అంటే ఇది ఒక రకంగా ఏంటంటే మన సమాజం భర్త లేని స్త్రీని అంత లోకుగా చూస్తుంది కాబట్టి ఆ స్థితి అంటే భయం. వీళ్ళని తప్పుపట్టను, సమాజాన్నే తప్పుపడతాను. భయంకరంగా చూస్తారు వాళ్ళు. మానవత్వం లేదు ఈ స్త్రీలకే. మళ్ళీ ఇదే స్త్రీయే అవునా అంటే ఒప్పుకుంటారు. ఆ స్థితి నాకు రాకూడదని భయపడుతుంది అంతేగాని ధూమావతి అనే దేవత కూడా ఆవిడే. అంచేత ఇళ్ళకి తీసుకెళ్ళడానికి గుర్రాలు ఏనుగులు పులిచిన రథాలు చేయంటే సౌభాగ్యవతిగా భర్త ఒళ్ళో తలపెట్టుకుని దైవనామస్మరణ చేస్తూ హాయిగా వెళ్ళిపోయే సౌభాగ్యం వస్తుంది. ఇది రథం. అది కొద్ది మందికి వస్తుంది. అటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం ఈ చెప్పిన విధంగా మనం ఇక మీదట వచ్చి శుక్రవారం నాడు ప్రతి స్త్రీ చేయగలిగితే కొంత కాబట్టి కొంత అర్థం చేసుకుంటూ ఆ భావనతో చేస్తే, తర్వాత ఇది అయిపోగానే వాయినాలు ఇస్తారు. ఆ వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా బుట్టలో బత్తాయి పళ్ళు పెట్టుకుని
ఉసురు ఉసురుమంటూ మెట్లెక్కి వెళ్తారు. ఏం లాభం? ఆడికి వెళ్ళాక ఆ స్త్రీకి కాళ్ళకి పసుపు రాస్తున్నప్పుడు అమ్మవారి కింద భావించి రాయాలి. ఆవిడ మాట్లాడకుండా ఉండమన్నారు ముందే. ఓకే. ఇలా కూర్చోవాలి విగ్రహంలాగా. గంధానగానే వీళ్ళు ఇలా అంటూ ఉంటారు. ఏముంది అక్కడ? అవేర్నెస్ ఎక్కడ ఉంది? అరటిపండు దగ్గర నో అంటూ ఉంటారు. ఇంక సువాసన దేవతారూపం ఎక్కడుంది? అమ్మలక్కలాగా ఉంటారు. అలా కాకుండా అమ్మ నువ్వు దేవతని పరిస్థితి దేవతలా నా ముందు అని గంధం మెల్లిగా రాయాలి. అరటిపండు తీసి కింది పెదవికి ఇలా తగిలించాలి. ఇది కరెక్ట్. తినిపించేసేయకూడదు. ఆ పువ్వులని చెప్పి వాడు కరెక్ట్గా ధ్యానం ఉంటే మీరు ఇలా పీకేసి హింస పెట్టేది దాంట్లో దొరుకుతుంటారు. ఏమిటి అంత తెలీదు. ఆ పువ్వులు తీసుకెళ్ళి ఒళ్ళో పెట్టాలి. వస్త్రాలు ఒళ్ళో పెట్టాలి. చివరగా ఇక ఏ మాటలు మాట్లాడకూడదు. పశువు రాస్తున్నా మీ అబ్బాయికి పెళ్లి కుదురుతుందా, మీ అక్కడ తీస్తుంది, చీర బాగుంది అంటారా లేదా? నేను తప్పట్టకండి నన్ను ఇలాగే చేస్తున్నారు. అందుకే వరలక్ష్మి వ్రతాలు ఉత్తిన నామకే వస్తాయి. ధ్యానంతో హ్రీం మహాలక్ష్మి హ్రీం మహాలక్ష్మి ఆవిడ చేయాలి, ఈవిడ కూర్చోవాలి. చివరిగా ఒళ్ళో అమ్మవారి ఒళ్ళో తలబెట్టి మంత్రసిద్ధిర్భూయాత్ అనే మంత్రం. మంత్రసిద్ధిర్భూయాత్ అంటే నేను ఏ స్తోత్రం చెప్తున్నానో అది ఫలించేటట్టు అనుగ్రహించు తల్లి. పోనీ సంస్కృతం రాదు, తెలుగులో చెప్పండి. ఈనాడు పూజ చేస్తున్నానమ్మా, అది ఫలించేటట్టు అనుగ్రహించు తల్లిని అమ్మని పట్టుకున్నట్టు అలా పట్టుకుని తలపెట్టాలి. ఇది సువాసిని పూజ. చేయమని అందరు నేను ఈసారి చేస్తాం గురుగారు. ఒకసారి ఇలా చేస్తే వరలక్ష్మీదేవి అంటే అష్టలక్ష్ములతో కూడిన మహాలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది, అందులో సందేహం లేదు. తప్పకుండా ఈసారి మీరు చెప్పినట్టుగానే పాటిస్తాము, చేస్తాం గురువుగారు. నెక్స్ట్ టైం మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.